అందరికీ నమస్కారం. అష్టాదశ పురాణాలలో గరుడ పురాణం ఒకటి. పురాణాలన్నీ రాసిన వ్యాస మహర్షే దీన్ని కూడా రాశారు. శ్రీ మహావిష్ణువు వాహనం అయిన గరుత్మంతుడి కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు గరుడ పురాణం గురించి గరుత్మంతునికి చెప్పారు. అందువలన ఈ పురాణంకు గరుడ పురాణం అనే పేరు వచ్చింది. దీనిలో మొత్తం 18,000 శ్లోకాలు ఉంటాయి. ఇందులో పూర్వఖండం, ఉత్తరఖండం అనే 2 భాగాలు ఉంటాయి. పూర్వఖండంలో విష్ణువును ఎలా ఆరాధించాలి, తులసి యొక్క మహత్యం, అలాగే ఏకాదశి వ్రత విధానం, అలాగే దైవనామస్మరణ మొదలైన అంశాల గురించి ఉంటుంది. ఇంకో భాగం ఉత్తరఖండం. దీనిని ప్రేతకల్పం అని కూడా అంటారు. ఇందులో మరణించిన తరువాత మనిషి పొందే అవస్థలు, అదేనండి మరణించిన తరువాత సూక్ష్మ శరీరంతో మనం చేసిన తప్పులని బట్టి మనకు వేసే శిక్షలు, వాటి వలన మనం పడే అవస్థలు అన్నమాట. ఈ ఉత్తరఖండంలో యమలోకంలో మనిషికి విధించే శిక్షలు మొదలైన వివరాలు ఉంటాయి. ఈ నరకలోకంలో వేసే శిక్షలను ప్రతి ఒక్కరూ సూక్ష్మ శరీరంతో అనుభవించాల్సిందే. బ్రతికి ఉండగా మనం చేసే పాపకర్మలను బట్టే మనకు ఈ శిక్షలనేది వేస్తారు. ఆ పాపములు అలాగే వాటి శిక్షలు కూడా ఈ వీడియోలో సంక్షిప్తంగా తెలుసుకుందాం. సంక్షిప్తంగా అని ఎందుకు అన్నానంటే గరుడ పురాణం అనేది ఒక పెద్ద బ్రహ్మాండ పురాణం కాబట్టి క్లుప్తంగా తెలుసుకోవడం కుదరదు కనుక చాలామందికి గరుడ పురాణం చదవాలంటే కొన్ని అపోహలైతే ఉన్నాయి. గరుడ పురాణం చదవకూడదు, గరుడ పురాణం బుక్ ఇంట్లో ఉంచుకోకూడదు, గరుడ పురాణం పుస్తకం మనిషి చనిపోయినా ఆ 13 రోజులు మాత్రమే చదవాలి, వినాలి, ప్రతిరోజు చదవకూడదు, ఎప్పుడు అంటే అప్పుడు చదవకూడదు, అలాగే ఈ గరుడ పురాణం స్త్రీలు చదవవచ్చా అనే అంశాల మీద కొన్ని అపోహలైతే ఉన్నాయి. అందువలన కూడా చాలామంది ఈ గ్రంథం చదవటానికి భయపడుతుంటారు. అసలు ఈ పుస్తకం ఇంట్లోకి తీసుకురావడానికి కూడా కొందరు ఒప్పుకోరు. అసలు ఈ గ్రంథం చదవటం వలన మనిషికి ఎలా బ్రతకాలో, ఎలాంటి ధర్మాన్ని పాటించాలో మన నడవడికను ఈ గ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు. కొందరు గరుడ పురాణం చదవకూడదు అన్న అపోహ వలన ఈ గ్రంథాన్ని కుటుంబ సభ్యుల మరణం తరువాత మాత్రమే పారాయణం చేస్తారు. ఇలా చేయడం వలన చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని, వారికి మోక్షం లభిస్తుందని, చనిపోయిన వారి ఆత్మ 13 రోజుల పాటు ఇంట్లో ఉంటుందని నమ్ముతారు. అందుకే ఆ 13 రోజులు ఇంట్లో గరుడ పురాణం పారాయణం చేయటం లేదా వినటం చేస్తారు. ఇలా చేయటం వలన చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని నమ్ముతారు. అలాగే మేము దేవుడిని నమ్మము, మేము నాస్తికులము అని కొంతమంది చెబుతుంటారు. తమ జీవితంలో ఒక్కసారైనా భగవంతుడిని తలుచుకోని వారిని, అందులోనూ పరమేశ్వరుడిని, విష్ణువును గురించి స్మరించుకోకుండా ఎవరైతే ఉంటారో వారు కూడా నరకానికి వెళ్తారు. గరుడ పురాణం అనేది ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చదవవచ్చు అండి. కాకపోతే మనం శుభ్రంగా ఉండి, మనం చదివే ప్లేసు శుభ్రంగా ఉంటే సరిపోతుంది. ఆ శ్రీ మహావిష్ణువుని మనసులో తలుచుకుని ఈ గ్రంథాన్ని చదివితే సరిపోతుంది. ఈ గ్రంథంలో మనిషి మరణించిన తరువాత సూక్ష్మ శరీరంతో ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుంది, అలాగే చనిపోయిన తరువాత దహన సంస్కారాలు పూర్తి అయ్యే వరకు చనిపోయిన వారి దేహాన్ని ఒంటరిగా వదిలి వెళ్ళకూడదు. ఎందుకంటే పెద్ద కర్మ అయ్యే వరకు ఆత్మ బంధాలు, నా వారు, నా శరీరం అనే వ్యామోహం తీరక వేరే శరీరంలోకి ప్రవేశించాలి అనే కోరికతో ఉంటుంది. అందుకే మనం చేయవలసిన శ్రాద్ధకర్మలను పండితుల ద్వారా తెలుసుకొని జరిపిస్తే వారు కొంచెమైనా తృప్తితో పైలోకాలకు వెళ్తారు. ఎదుటి వారిని నమ్మించి మోసం చేసేవారికి వింభుజ నరకంలో శిక్ష ఉంటుంది. అంటే ఇక్కడ తల క్రిందకు కాళ్ళు పైకి పెట్టి వ్రేలాడదీసి అతి భయంకరమైన క్రూర జంతువులకు వదిలేస్తారు. ఇక్కడ ఆత్మ అనేది సూక్ష్మరూపంతో ఉంటుంది కాబట్టి ఆ జంతువుల వలన అనేక బాధలు అనుభవిస్తుంది. ఆశ పెట్టి మోసం చేయటం, వెన్నుపోటు పొడవటం, అన్నంలో విషం పెట్టి చంపటం,
ఇలాంటివి అన్నీ కూడా విశ్వాసఘాతుకమైన చర్యలు. ఇవన్నీ పాపకార్యాలు. ఇలాంటి వాటన్నింటికీ విభుంజ నరకంలో ఈ శిక్ష ఉంటుంది. అలాగే ఇతరులను కఠినమైన మాటలతో హింసించే వారిని, ఇష్టం వచ్చినట్లు నోరు ఉంది కదా అని అన్యాయంగా మాటలు అనేవారికి, అలాగే ఇతరులు కష్టాలలో ఉంటే వారికి సాయం చేయకపోగా వారిని తక్కువ చేసి మాట్లాడటం కూడా హింసించటమే. ఇది కూడా శిక్షకు కారణమవుతుంది. ఇలాంటి వాటికి శీతమనే శిక్ష విధిస్తారు. అంటే అత్యంత చల్లగా ఉండే చీకటి కూపంలోకి విసిరేస్తారు. అందువలన మనస్సును అదుపులో ఉంచుకోవటం, మంచి ఆలోచనలు చేయటం, భగవంతునిపై భక్తిని పెంచుకోవటం, ఇతరులతో అతిగా మాట్లాడకుండా అవసరమైన వరకు నడుచుకోవటం, ఇలాంటి విషయాలు మనసులో పెట్టుకొని నడుచుకోవటం మంచిది. ఒక్కోసారి మన మనస్సు మీద ఆధీనంలో ఉండదు. అలాంటప్పుడు దైవనామస్మరణం అనేది ది బెస్ట్ అని చెప్తుంటారు. అలాగే చెట్లను నరకటం, ఇళ్లను కూల్చటం, చెరువులు పూడ్చటం, దేవాలయాలు కూల్చటం వంటివి ప్రకృతికి నష్టాన్ని కలిగించే అంశాలు, శిక్షార్హతమైనవి. ప్రకృతికి నష్టం చేసి ఇతర జీవుల మనుగడకు నాశనం చేస్తే యమపురి దక్షిణ ద్వారం దగ్గర ఉన్న వైతరణి నదిలో పడేస్తారు. ఆ వైతరణి నదిలో చీమురు, నెత్తురు, ఎముకలు, అలాగే దుర్వాసన వస్తువు, అనేక కీటకాలు, సర్పాలు మనల్ని కొరుకుతూ కాటు వేస్తూ అనేక బాధలు పడుతూ ఆ నదిని దాటిన తరువాత నది ఒడ్డున ఉన్న బూరుగ చెట్టుకు కట్టేసి కొరడాలతో చిత్రహింసలు పెడతారు. కల్తీ వంటి తప్పులకు పాల్పడే వారికి కుంభీపాకం అనే శిక్ష విధిస్తారు. అంటే సలసలా కాగే నూనెలో పడేస్తారు. అంటే మనం అపరిచితుడు మూవీలో ఈ చిన్న సన్నివేశం చూస్తారు. ఊరికే ఎగ్జాంపుల్కి చెప్పాను. వేదాల్ని ధిక్కరించిన వారికి కాలసూత్ర నరకం ప్రాప్తిస్తుంది. ఇందులో జీవుడి సూక్ష్మ శరీరాన్ని కత్తులతో కోస్తారు, కొరడాలతో బాధిస్తారు. అలాగే అతిథులకు భోజనం పెట్టని వారికి క్రిమి భోజనం అనే నరక శిక్ష ఉంటుంది. క్రిములతో నిండిన ఒక పెద్ద కుండలో పడేస్తారు. అలాగే శుచి ఆచారం పాటించని వారిని పూయోద అనే నరక శిక్ష విధిస్తారు. ఇందులో మలమూత్రాలతో నిండిన సముద్రంలో పడేస్తారు. అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవారిని పర్వత శిఖరాల నుంచి క్రిందకు పడేస్తారు. దీన్ని అవీచి మింత నరకం అంటారు. జూద వ్యసనపరులకు రౌరవ నరకం తప్పదని గరుడ పురాణం చెబుతుంది. ఇక్కడ పాపిని జంతువులతో కరిపిస్తారు. గదులలో, గుంటలలో ఇతరులను బంధించే వారిని విషపు పొగలు పెట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తారు. దీన్ని అవధ నిరోధక నరకం అంటారు. ఇతరుల ఆస్తిపాస్తులను కాజేసి సొమ్ము అపహరించిన వారికి తమిశ్రం అనే శిక్ష ఉంటుంది. కాలపాశంతో కట్టేసి జీవుడి సూక్ష్మ శరీరం నుంచి రక్తం కారేలా యమభటులు కొడతారు. ఆవేశం, కోపం వంటి గుణాలు మనిషిలోని విచక్షణను నశింపచేస్తాయి. ఆలోచన అనేది రాకుండా చేస్తాయి. అలాంటి ఆవేశమే హత్యలు, ఆత్మహత్యలు కారణమవుతుంది. క్షణికావేశం కలిగినప్పుడు నిర్భరించుకోగలిగితే అనేక అనర్థాలకు అడ్డుకట్ట వేయవచ్చు. విచక్షణ వలన బ్రహ్మహత్య, గోహత్య, శిశుహత్య, స్త్రీహత్య వంటి అత్యంత పాపకార్యాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి భావోద్వేగాలు అదుపులో పెట్టుకోవాలి. అది సాధనతో మాత్రమే చేకూరుతుంది. హత్య చేసిన వారికి తప్తకుంభ నరకంలో శిక్ష ఉంటుంది. పెద్ద బాండీల్లో నూనె, ఇనుప కడ్డీలు వేసి అవి సలసలా కాగుతున్నప్పుడు అందులో ఈ సూక్ష్మ శరీరాన్ని కూడా వేసి వేగిస్తారు. అలాగే కన్యను హత్య చేసిన వారికి తరువాతి జన్మలో కుష్ఠరోగిగా పుడతారు. స్త్రీని హత్య చేసిన వారు తరువాతి జన్మలో ప్రతిరోజు ఏదో ఒక రోగముతో బాధను అనుభవిస్తూ చచ్చే వరకు బాధపడుతూనే ఉంటారు. మాంసం అమ్మేవారు తరువాతి జన్మలో కురూపిగా పుడతారు. తేనె దొంగతనం చేసేవారు దోమగాను, ఉప్పు దొంగతనం చేసేవారు చీమగాను, వ్యభిచారం చేసేవారు అడవి ఏనుగుగాను,
అన్నం దొంగతనం చేసిన వారు ఎలుకగాను, ధాన్యం దొంగతనం చేసిన వారు మిడతగాను పుట్టి అనేక బాధలను అనుభవిస్తుంటారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.